నమస్కారం స్నేహితులారా. ఇప్పుడు ఇవాళైతే మరి మీకు నువ్వులు అయితే ఎలా చేయాలో చెప్తారు మా సుబ్బిమమ్మ. చెప్పు సుబ్బిమమ్మ, నువ్వులు ఎలా చేయాలి? నువ్వుపప్పు అండి. ఇది నువ్వుపప్పు అర కేజీ తెప్పించుకున్నామండి పుట్టిమించి. ఇది ఇలాగని పెనం పెట్టి స్టవ్ మీద పెనం పెట్టి నూనె అది లేకుండా సిమ్ములో పెట్టి ఎర్రగా వేయించాలండి. వేయించిన తర్వాత దీనికి ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకోవాలండి. అది ముందు మిక్సీ పట్టాలండి. అది మిక్సీ అయ్యాక ఈ నువ్వుపప్పు వేసి మిక్సీ పట్టుకుంటే పొడి తయారవుతుందండి. ఇది అన్నంలోకి కూరల్లోకి కూడా చాలా బాగుంటుందండి. బలం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సుబ్బిమమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇదిగోండి, ఇందాక నువ్వుపప్పు వేయించానని చెప్పాను కదండి. ఇప్పుడు దానిలో కారానికి ఎండుమిరపకాయలు వేయిస్తానండి. ఇది చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుందండి. కారాలు అవి కలపనండి నేను. ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేయించి ఇది మిక్సీ పట్టి దీనిలో నువ్వుపప్పు వేసి మిక్సీ పడతామండి. ఎండుమిర్చి ఎంత కావాలి? ఎండుమిర్చి అండి, అర కేజీ పప్పుకి 100 గ్రాములు ఎండుమిర్చి అండి. ఓహో. కొద్దిగా జీలకర్ర వేసి దీనికి తగ్గ ఉప్పు వేసుకుని ఇది మెత్తగా మిక్సీ పెట్టుకుని దీంట్లో నువ్వుపప్పు వేసి మిక్సీ పెడతామండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి, కూరల్లోకి బాగుంటుందండి, దేనికైనా బాగానే ఉంటుందండి. ఇది ఇలా చేసుకుంటే చాలా నువ్వుపప్పు కూడా చాలా సిమ్ములో పెట్టి ఎర్రగా వేయించుకోవాలండి. స్నేహితులారా, ఇప్పుడు మనకి మొత్తం కారం అయితే ఆరేసాం అనమాట, పచ్చిమిరపకాయలు. సో ఇలా ఉందన్నమాట, చూసారు కదా కారం అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. నీట్గా అయితే దీన్ని ఆడుకోవాలి కదా సుబ్బిమమ్మ? అవును, ఆడాలి. మళ్ళీ ఇప్పుడు అది తీసి ఇప్పుడు నువ్వుపప్పు వేసి ఆడాలండి. ఓహో. ఇదిగో నువ్వుపప్పు వేస్తున్నామండి, వేసి ఆడతామండి. ఓహో, నువ్వుపప్పు అది వేసి ఆడాలా? అవునండి, నువ్వుపప్పు వేసి ఆడి మిక్సీ పడతామండి. పట్టాక అప్పుడు కారం, ఉప్పు దీంట్లో సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు మనకి నువ్వుపప్పు మిక్సీలోనే ముందు కారం వేసి దానిపైన నువ్వుపప్పు వేయాలా? అవునండి. ఓకే, కారం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకోవాలండి, దాన్ని సరిపడా వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైపోయింది అనుకుంటే తినలేము కదండి. అంత చూసి కావాలంటే మళ్ళీ కలుపుకోవాలి. కాదు, ఇప్పుడు నువ్వుపొడి దీన్ని ఆరేసిన వెంటనే ఎందుకు ఆరలేదు మిక్సీ? కారం ఆడిన వెంటనేనండి కారం ఎక్కువైపోతుందేమో అని అనుమానం కొద్దిగా తీసేసానండి. అందుకని కారం అది ఇంకా నువ్వు వేయించావు కదా? అవునండి. వేయించాక అది వేడిగా ఉన్నప్పుడు ఎందుకు మిక్సీ ఆడలేదు? వేడిగా ఉన్నప్పుడు వేస్తే అండి మెత్తగా అయిపోయి ముద్దలా అయిపోతుందండి. ఓహో, అని అని చెప్పి కంప్లీట్ గా చల్లారంటే ఆడాలండి. సరే, ఆరేసాక ఒకసారి చూపించు. ఇవ్వండి, అలాగే. సో ఇప్పుడు సుబ్బిమమ్మ ఇదే మనకి అసలు ఆకలిగా వచ్చింది. అవునండి, ఇదే నువ్వు పొడి అండి. ఇది అన్నంలో వేసుకోవచ్చండి, కూరలో వాడుకోవచ్చండి, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఓహో, అసలు తిని చూస్తానే. బాగుంది సుబ్బిమమ్మ ఇది. సో చూసారు కదా మిత్రులారా, ఇదైతే మనకి కొలతలు విని మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు చెప్పండి. సో అది వాళ్ళ వీడియోకి అయితే ఇంకా రేపు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.